గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో బీజేపీ పక్కా ప్రణాళికతో ఎలక్షన్లకు సిద్ధమవుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి నగరపాలక సంస్థల్లో కనీసం ఒక్క మేయర్ పీఠమైనా దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో గ్రేటర్ ఎలక్షన్లను జాతీయ నాయకత్వం పర్యవేక్షించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీ వ్యూహంపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడున్న 3 కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎలక్షన్లకు కమలదళం సిద్ధమవుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి నగరపాలక సంస్థలుగా విభజితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 40కి పైగా కార్పొరేటర్ స్థానాలను గెలుచుకున్న పార్టీకి ఈసారి ఎలక్షన్ అగ్ని పరీక్షగా మారింది. దీనికి కారణాలను విశ్లేషించిన అధిష్టానం తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి నాయకత్వ లోపాన్ని పసిగట్టింది. దీనిపై నివేదికలను తెప్పించుకుని పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 3 కార్పొరేషన్లలో కనీసం ఒక మేయర్ పీఠమైనా దక్కించుకోవాలని భావిస్తోంది. గతంలో వచ్చిన ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదు. కేవలం 15% సీట్లను మాత్రమే గెలుచుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాత 3వ స్థానానికే పరిమితమైంది. ఇలాంటి ఫలితాలు గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా 300 డివిజన్లలో పార్టీ పరిస్థితిపై సమగ్ర వివరాలను హస్తిన పెద్దలు తెప్పించుకున్నట్టు బీజేపీలో ప్రచారం సాగుతోంది. దీంతో గ్రేటర్ ఎన్నికల వ్యవహారం అంతా ఢిల్లీ పెద్దల పర్యవేక్షణలోనే జరిగే అవకాశం ఉంది. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను అప్పటి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పర్యవేక్షించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార సరళి వరకు అంతా దగ్గరుండి నడిపించారు. అప్పట్లో బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి అదే వ్యూహాన్ని అనుసరించారన్న ఆలోచనలో ఉంది. 3 కార్పొరేషన్లలో కనీసం 120 డివిజన్లలో గెలవాలని పక్కాగా ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో మాత్రమే బీజేపీకి పట్టు పెరిగింది. దక్షిణ తెలంగాణలో పార్టీ పరిస్థితి జీరోగా మారింది. ఇక హైదరాబాద్ లో గెలిచే అవకాశం ఉంది. కానీ ఇలాంటి చోట ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ తో పాటు కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉన్నారు. గ్రేటర్ గెలుపు బాధ్యతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అప్పగించాలని ముందుగా జాతీయ నాయకత్వం భావించింది. కానీ వీరితో మెజార్టీ స్థానాలు సాధించడం అంత సులువు కాదని, కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగాలని రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైకమాండ్ సర్వేలు చేయించి బలమైన నేతలకే టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని సీనియర్లను కాదని హస్తిన పెద్దల జోక్యాన్ని ఇక్కడి బీజేపీ నేతలు స్వాగతిస్తారో లేదో చూడాలి.